కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం దొంగలపైన ఉక్కుపాదం మోపుతుంది. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎర్రచందనం దొంగల్ని అక్రమ రవాణా చేసినా పట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుంది? గతంలో ఎక్కడా కూడా ఎర్రచందనం దొంగలు దొరికిన దాఖలాలే కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా టన్నుల కొద్దీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. ఎర్రచందనం గురించి ఇప్పుడు ఒక ఫ్యాసినేటింగ్ అండ్ ఫ్యాంటసీ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే సినిమాల్లో కూడా ఎర్రచందనాన్ని ఎలాగ దొంగ రవాణా చేయాలి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. అందరికీ ఒక అటెన్షన్ ఉంది. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎర్రచందనం స్మగ్లర్స్ అని. వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా మార్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు పోలీసులు అనుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటారు వీళ్ళు. కరెక్టే. వాళ్ళు రియల్ హీరోలు, వీళ్ళు రియల్ హీరోలు. అవునంటారు కదా. అంతే కదా. ఇప్పుడు దాదాపుగా 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శేషాచల కొండలో విస్తరించింది. అప్ టు కడప, కర్నూలు, చిత్తూరు. కాబట్టి అతి రేర్ అయిన ఎర్రచందనం ఎక్కడ ఉంటుందంటే బాగా మంచి క్వాలిటీ ఎర్రచందనం పండేది ఆ చిత్తూరు జిల్లాలో. అంతే, చిత్తూరు జిల్లాలోనే ఈ తిరుమల తిరుపతి పరిసరాల్లో. కాబట్టి అక్కడే నుంచే తమిళనాడు నుంచి కావచ్చు, చిత్తూరు నుంచి కావచ్చు, అనేక మంది ఈ కూలీలు ఎర్రచందనం స్మగిల్ చేసే ఈ పుష్పరాజులు చాలామంది విస్తరించారు. దశాబ్దాల నుంచి అది పెద్ద వ్యాపారం. చివరికి ఎలా అయిందంటే కేశవ్ గారు, ప్రభుత్వాలను కూడా ఎలక్షన్స్లో శాసించే స్థాయికి ఎదిగిపోయారు. అంటే 100 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్ళిపోయారు వాళ్ళు. వ్యాపారాలు అట్లా విస్తరించి గంగిరెడ్లు ఇలాంటి వాళ్ళు చాలామంది 5 సంవత్సరాలు యథేచ్ఛగా వ్యాపారాలని చేసుకున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ 4 మాసాల్లో అనేక డంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కూడా మనం చూసే ఉంటారు. అంటే దీనికి ఈ స్మగ్లింగ్ అరికట్టే విధంగా రాష్ట్ర సరిహద్దులు దాటిని ఎక్కడున్నా తీసుకొస్తాం. ఏదైతే నేపాల్లో పట్టుబడిన పెద్దిరెడ్డి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేపాల్లో పట్టుబడిని ఆ లారీలు ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు చెప్పగానే వదిలేరు, కానీ అని చెప్పి వెనక్కి తిప్పేస్తున్నా అన్నారు. అదొకటి కాడి నుంచి ఎక్కడో సీఎం రమేష్ గారు సొంత గ్రామం కాడి నుంచి గుజరాత్లో పట్టుకున్నారు. ఇప్పుడు గుజరాత్లో అండి. దీని విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో విలువలో ఇప్పుడు 5 టన్నులు అంటే 3.5 కోట్లు విలువ చేసేది. దీని వెనక 3 అరెస్ట్ చేశారు. దీని మొత్తం ఎవరున్నారు మూలాలు కూడా తీస్తున్నారు. ఇప్పుడు నిజ జీవితంలో మనం రియల్ హీరోని సుబ్బరాయుడు రూపంలో చూస్తున్నాం. ఇదే కాదు, ఇది 3వది ఆయన వచ్చిన తర్వాత. తిరుపతి జిల్లా ఎస్పీ ఆయన సమర్థవంతమైన ఆఫీసర్ అని తెలంగాణ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తీసుకున్నారు. కాబట్టి తిరుమల పక్షాలకి అత్యంత ఆధ్యాత్మిక ప్లేస్ ఏదైనా సార్ ప్రపంచవ్యాప్తంగా హిందువులకి, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మన అడవుల్ని, సహజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా? మరి ఇది రష్యాకి, జర్మనీకి, జపాన్కి ఇది తీసుకెళ్ళి, చైనాకి తీసుకెళ్ళి వాళ్ళ ఔషధాల్లో, ఇంట్లో వాడుకునే వస్తువుల్లో, చివరికి రక్త ప్రసరణకి దీనికి సంబంధించిన అత్యంత ఇదిలో దీన్ని వాడుతున్నారు. మన సంపదన తీసుకెళ్ళి, మరి మన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఇప్పుడు అడవికి రాజు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆయనే. కాబట్టి అడవికి రాజు అంటే ముఫాసా వస్తున్నాడు కదా అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన ఫ్రీ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సమర్థవంతమైన వ్యక్తి సుబ్బరాయుడిని అక్కడ వేశారు. కాబట్టి అది అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఆయన ఎవరిని ఉపేక్షించట్లా. ఇది గతంలో 5 సంవత్సరాలు వైసీపీకి అధికార పార్టీకి సహకరించిన ఆఫీసర్స్ని ఒక అరెస్ట్ కూడా జరగలేదు కదా. ఎక్కడ పట్టుకునేది? ఇప్పుడు ఏకంగా గుజరాత్లో పట్టుకున్నారు, నేపాల్లో పట్టుకున్నారు. అంటే పెద్ద తలకాయలు రావాలి. గతంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అనుకోవాలా? లేదా గతంలో జరిగినా పట్టించుకోలేదు? గతంలో జరిగినా చూసి చూడనట్టుగా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఇది వల్ల చూసి చూడనట్టుగా ఉన్నమాట వాస్తవమే, అందరికి తెలిసిన అంశమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక్కడ సుబ్బరాయుడు గారికి, ప్రకృతి సంపద కాపాడమని. ఆయన దీనికి సహకరించిన వాళ్ళని, అంతకుముందు గతంలో వాళ్ళతో వైసీపీ పార్టీకి అండగాగిన వాళ్ళని కూడా 20 మంది పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశాడు. కాబట్టి ఒకవైపు గంజాయిని స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవటంలో కావచ్చు, తర్వాత ఈ భూములు ఆక్రమించే వాళ్ళని, తిరుమల పవిత్రను మంట కలిపే వాళ్ళని, వీళ్ళందరినీ దీంతో పాటు అతి రేరైన శేషాచలంలో కొండల్లో ఉండే రెడ్ శాండిల్ పట్టుకోవడం అనేది మనం నిజంగా మిగతా జిల్లాలకు కూడా ఇటువంటి ఆఫీసర్స్ని స్ఫూర్తిగా తీసుకొని లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పెట్టాలనేది అందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఎర్రచందనం దొంగలకి ఇంకా గట్టిగా మూడే అవకాశాలు ఉంటాయి. 100% డౌట్ ఏం లేదు. వీళ్ళకి ఆ వృత్తిని మారి ఇంకా వేరే వృత్తి చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది అందరి యొక్క ఆలోచన. కాబట్టి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా
లైన్లో పెట్టి లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెడుతుంది. ప్రకృతిని కాపాడే దిశగా వెళ్తున్నందుకు ముఖ్యంగా సుబ్బరాయుడు గారు లాంటి ఆఫీసర్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ చింత శ్రీనివాస్ గారు. ఇది ఎర్రచందనంకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేయడానికి గత 5 ఏళ్లలో అలవాటు పడిపోయారు. ఇప్పుడు వరుసగా పోలీస్ డిపార్ట్మెంటు, అటవీ శాఖ సమన్వయంతో చేస్తున్నటువంటి దాడుల్లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో శేషాచలం అడవులకు ఉన్నటువంటి పవిత్రతను దృష్టిలో పెట్టుకొని ఎర్రచందనం విషయంలో ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇంకా కఠిన చర్యలు తప్పవనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని సుబ్బారాయుడు లాంటి అధికారుల వలన ఉక్కుపాదం మోపడం అనేది ఖాయంగా కనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.